రాత్రిపూట ఒక చీకటి గదిలో ఒంటరిగా పడుకున్న ఓ చిన్నారి అకస్మాత్తుగా ఆ రూమ్‌లో ఉండే ఒక మూల చూపిస్తూ ఇలా అంటాడు. "అమ్మా, అక్కడ ఒక ఆంటీ నన్ను చూస్తుంది." ఇప్పుడు ఇది విన్న మీరు కొంచెం నవ్వు రావచ్చేమో. కానీ ఇదే సంఘటన ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, వేలాది చిన్నారుల దగ్గర నమోదవుతుంది. అయితే వాళ్ళంతా ఎవరూ లేని చోట ఏదో ఉందని చెప్తున్నారు. ఇది భ్రమ లేక నిజంగా దయ్యాలా? సో వీడియో స్టార్ట్ చేయక ముందు ఒక్క చిన్న రిక్వెస్ట్. మీరు ఇప్పటివరకు మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సైన్స్ ప్రకారం 3-7 సంవత్సరాల మధ్య వయసులో ఉన్న పిల్లలకి ఇమాజినరీ ఫ్రెండ్స్ ఉండడం సహజం. ఇవి వాళ్ళ కల్పన శక్తి ఫలితం మాత్రమే. పిల్లలు తమ ఆలోచనలో సొంతంగా ఓ ఫ్రెండ్ని సృష్టించుకుంటారు. పేరు కూడా పెడతారు, మాట్లాడతారు, ఆడతారు. ఓ రీసెర్చ్ ప్రకారం ప్రతి 10 మందిలో 6 మంది చిన్నోళ్ళకి ఇలాంటి కల్పిత స్నేహితులను కలిగి ఉంటారు. ఇది మానసిక అభివృద్ధిలో భాగం మాత్రమే. కానీ కొన్నిసార్లు ఈ పిల్లలు చెప్పే విషయాలు వాటి ఊహల కన్నా బలంగా మారతాయి. అమెరికాలో 4 సంవత్సరాల బాలుడు తన తల్లికి ఇలా చెప్పాడు. నాకు ఒక ఆంటీ రోజు వచ్చి నాతో మాట్లాడుతుంది. ఆమె పేరు సారా. ఆమె ఏడుస్తుంది ఎందుకంటే ఆమె చచ్చిపోయిందని చెప్పేసి. ఆ తల్లి కొంచెం ఆలోచించి ఇల్లు రికార్డులు అంతా చెక్ చేసింది. షాకింగ్ విషయం ఏంటంటే అదే ఇంట్లో 10 సంవత్సరాల క్రితం సారా అనే ఒక మహిళ ఆత్మహత్య చేసుకుందంట. ఇలాంటి సంఘటనలు అనేక దేశాలు నమోదయ్యాయి. ఇండియాలో కూడా ఓ బాలుడు తన తల్లిదండ్రులకు ఇలా చెప్పాడు. నేను ఈ లోకంలో రెండోసారి పుట్టాను. నాకు గత జన్మ గుర్తుంది. ఆ తర్వాత చెప్పిన విషయాలు ఓ చనిపోయిన వ్యక్తితో సరిగ్గా కలిశాయి. ఇది కేవలం ఊహ లేక కొంతమంది పిల్లలకు నిజంగా దయ్యాలను గుర్తించే శక్తి ఉంటుందా? సైన్స్ కూడా దీన్ని పూర్తిగా ఖండించలేదు. పిల్లల్లో ప్రిఫ్రంటల్ కార్టెక్స్ ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందలేదు. ఇది మన లాజిక్, యథార్థాన్ని అర్థం చేసుకునే ఒక భాగం మన బ్రెయిన్లో ఉంటుంది. అలాగే పిల్లల బ్రెయిన్లో థీటా బ్రెయిన్ వేవ్స్ అని అధికంగా పనిచేస్తూ ఉంటాయి. ఇవి మనకి కళల లోకంలో భావన కలిగిస్తాయి. అందుకే వాళ్ళకి కనిపించిన దృశ్యాలు నిజంగా కనపడుతున్నట్లు అనిపించవచ్చు. ఇది హెల్యూసినేషన్లో పనిచేస్తుంది. అయితే ఒక హెల్యూసినేషన్లో ఎక్స్పీరియన్స్ చేయని సంఘటనలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి మనం స్పిరిచువల్ పర్స్పెక్టివ్లో చూస్తే పారానార్మల్ పరిశోధకులు ఇలా చెప్తారు. పిల్లలు ఇంకా భువన సాగరంలో మునిగిపోయి కలుషిత మనసుతో లేని ప్రాణులు. వాళ్ళ ఆత్మలు పరిశుద్ధం. అందుకే వాళ్ళు ఆత్మలతో సంబంధించే శక్తి కలిగి ఉంటుందని చెప్పి నమ్ముతుంటారు. ఒకప్పుడు మన పూర్వీకులు అండ్ ఇప్పటి వాళ్ళు కూడా పిల్లలు దేవతలతో సంబంధం అని చెప్తూ ఉంటారు. వాళ్ళకి కనపడే అకారణ పాత్రలు రహస్యమైన జీవరాశులు కావచ్చు అని చెప్పి నమ్మేవారు. ఆధ్యాత్మికంగా ఇది హయ్యర్ డైమెన్షన్ యాక్సెస్ అన్న భావన అయితే ఉంది. ఈవెన్ సైన్స్ అండ్ స్పిరిచువల్ దగ్గర కూడా ఎగ్జాక్ట్ ఆన్సర్ అయితే లేదు. ఇప్పుడు మీరు నిర్ణయించాలి. ఈ అదృశ్య స్నేహితులు పిల్లల యొక్క ఊహాశక్తి ఫలితమా లేక మనందరికీ కనపడిన ఒక లోకాన్ని వాళ్ళు చూసే శక్తి కలిగి ఉన్నారా? మీ ఇంట్లో ఎప్పుడైనా పిల్లలు ఇలా ఎవరు లేని వ్యక్తి గురించి మాట్లాడారా? అలా అయితే ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. సో ఇది వాళ్ళ మన వీడియో. ఈ వీడియో మీరు నచ్చితే లైక్ చేయండి. అండ్ అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.